Hello guys, welcome to a very new vlog. I am going today to Inorbit Mall. Yeah, this is the second time I'm going, but actually I went there first day only, and today I'm going again. బట్ నేను మాత్రం ఫస్ట్ డే ఫ్రెండ్స్తో వెళ్ళింది చూపిస్తున్నా. ఇప్పుడు నేను ఒంటరిగా వెళ్తున్నాను. ఒంటరిగా వెళ్ళట్లేదు, బట్ లైక్ ఒకళ్ళు నాకు ఇన్వైట్ వచ్చింది అక్కడ నుంచి. ఇన్వైట్ అంటే ఏదో పెద్ద ఇన్విటేషన్ కాదు. లైక్ నాకు తెలిసిన ఒక బ్రదర్ హూ ఈస్ వర్కింగ్ దే. సో హీస్ గోయింగ్ టు కట్టక్, ఐ గెస్. యా, ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. సో హీ కాల్ మీ దట్ ఈరోజు లాస్ట్ ఉంటారు కాబట్టి ఏదైనా మనకి దొరికితే ఇంకా ప్లేసెస్ రికార్డ్ చేయడానికి నేను ఆ రోజు వెళ్ళాను. కానీ ఎక్కువ తిరగలేదు. 2.5 hours తిరిగే మా కాల్ పీకేసింది అనమాట. ఇంకా నేను గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. ఏమేమి ఉన్నాయో అవి అవి కాకుండా లైక్ ఏదైనా స్పెసిఫిక్గా కొత్తగా నేను చూడగలిగితే ఆయన హెల్ప్తో ఐ విల్ ట్రై టు రికార్డ్. బట్ మీరు వెళ్ళి మా ఫ్రెండ్స్తో అయిన వ్లాగ్ చూడండి, ఎంజాయ్ చేయండి ఎలా ఉందనేది. మ్యాక్సిమం మేము ట్రై చేసాం చాలా వరకు రికార్డ్ చేయడానికి, బట్ ఓపెన్ అయితే ఎక్కువ అవ్వలేదు కాబట్టి షాప్స్ మేము ఎక్కువ చేయలేదు. బట్ ఫన్ అయితే బాగానే ఉంటుంది. బట్ మొత్తం సెకండ్ పార్ట్ లైక్ ఓపెన్ అయ్యాక మళ్ళీ వెళ్తాము. అక్కడ లైక్ షాపింగ్ చేయడానికి అయినా సరే ఇంకేమైనా ఎంజాయ్ చేయడానికి ఉంటే చూపిస్తా. ఇంట్రో చాలా లాగ్ అయింది, బట్ వీడియో మాత్రం అలాగే బాగుంటుంది. సో కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను. సో గో అండ్ వాచ్, ఎంజాయ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. లైన్లో ఉన్నాము, సూపర్గా ఉంది. లైన్లో ఉన్నాము. అరే ఎంతసేపు నుంచి లైన్లో ఉన్నారు మీ అందరూ? మాకు కొడేసేలా ఉంది మాకు ఈరోజు. రవి రవి చెప్పండి రా, ఎప్పటి నుంచి ఉన్నారు? సో గైస్, రిబ్బన్ కటింగ్ అయిపోయింది. సో మనం అందరం ఎండ నుంచి అలా లోపలికి వెళ్తున్నాం అనమాట. చల్లగా ఉంటుందని చెప్పి. సో లోపలికి వచ్చే చూపిస్తా, కమాన్. సో గైస్, నేను మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నాను మీకు చూపించడానికి ఒకేసారి ఎన్ని మంది జనాలు వస్తున్నారు అనేది. సో ఫస్ట్ మేము ఎంటర్ అయ్యాం. మేము ఎంటర్ అవ్వగానే నేను పైకి వచ్చాను. సో మళ్ళీ కిందకి వచ్చాను. సో ఆ బంచ్ ఆఫ్ మెంబర్స్ని మీకు చూపించడానికి. సో బయట బెలూన్స్ కూడా పంచుతున్నారని చెప్పి అందరూ బెలూన్స్ పట్టుకొని వస్తున్నారు. సో అలా చూసి మళ్ళీ పైకి వచ్చాను. సో కమాన్, లెట్స్ గో. కాదు, ఇంత తోసుకుని ఆడిన తర్వాత ఎలా ఉంది లోపలికి రావడం? రవి గోడకు బాగుంటుంది. హాయ్, ఇద్దరు బ్లాగర్లు ఒకేసారి మీట్ కళ్ళు. వాట్స్ ఎక్స్పీరియన్స్? కింద చూడు. భయ నిజం చెప్తున్నాను, 2 నిమిషాలు ఎంత తోసుకున్నారో జరిగిందంటే యూ కాంట్ ఇమాజిన్. ఒక 2 నిమిషాలు ఆగలేకపోతున్నారు వీళ్ళు. ఒకడేమో వచ్చి నేను తోస్తున్నాను, నా మీద అడుస్తున్నారు. సో చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగింది అక్కడ, బట్ ఎవ్రీథింగ్ ఫైన్ నా. తాగిసి పడేయండి కాదు, మాలైతే దోలగా ఉంది. మేము చూపిస్తాం కానీ చూడు, గిఫ్ట్ అన్నారు, బట్ గిఫ్ట్ ఏం లేదు మాకు, దొరకలేదు. పట్టుకోండి, ఇదే మాకు పెద్ద గిఫ్ట్. ఐ విల్ షో యూ కెన్ సీ మ్యాక్స్ ఉంది. మా ఇంటి నుంచి కరెక్ట్గా మ్యాక్స్ అనిపిస్తుంది ప్రతిరోజు. And you can see VIP and some other things. I will show you wait a second. So మీరు చూడొచ్చు, ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి చూడండి, సూపర్గా ఉంటుంది.
రవి చెప్పు, రవి ఎక్స్ప్లెయిన్ చేయి ఏమేమి ఎక్కడి నుంచి వచ్చాయి. గట్టిగా చెప్పరు, మాకు వినిపించాలి. The bulletproof glass where it melts is only the replacement of the relaxation when there is a gap of. ఓకే, నాకు అర్థమైపోయి నువ్వే ఇచ్చావని చెప్పి. చలో ముందుకెళ్దాం అలాగా. ఇంకా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయ మాకు ఈరోజు ఎలా ఉన్నాయి మా వ్యూయర్స్కి. సో విఐపి లాంచ్కి వెళ్దాం పదండి గాయస్. అమ్మ వీళ్ళు మా మీద గొడవడమ్మా బాబు పంపిమని చెప్పి. సో ముందుకెళ్దాం. ప్యాంటలాన్స్ ఉన్నాయి కదా, ఇదేంటి ఏమి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అది. ఈ లెన్స్ కార్డ్ అంట, లెన్స్ కార్డ్ కూడా వచ్చింది. ప్రమోద్ ఏడి ప్రమోద్ తిని నీ బ్లాగ్ తీయట్లేదా? ఇక్కడ ఏదో అవుతుంది కిందనా. వావ్, గైస్ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఈవినింగ్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ అవుతుంది ఈరోజు రేపు ఎల్లుండి. ఐ థింక్ 2 days అవుతుంది ఇక లైవ్ కాన్సర్ట్. అక్కడ చెప్తుంది వినండి. కానీ సూపర్ కొన్ని పైన చూడండి బ్రో. అవును చెట్టు ఉంది కదా, చెట్టు కూడా చూద్దానికి వెళ్ళి. ప్యాంతలాన్స్ ఉన్నాయి, మినీ గోప్ ఉంది, హిమాలయన్ అంతా. ఇక్కడ 350 బ్రాండ్స్ ఓ మోనిక, సారీ మోనిక, నీ వీడియో సరిగ్గా రాలేదు, మళ్ళీ చెప్పు. మోనిక స్టార్ట్ ఉంది మోనిక. ఇదిగోండి ఆ అమ్మాయి యాంకర్ ఉంది కదా, యాంకర్కి ఇప్పుడు సాయి హాయ్ చెప్పాలి. ఇది ఛాలెంజ్. అసలు అమ్మాయి ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. సాయి స్టార్ట్ చేయి, సాయి స్టార్ట్ చేయి. ఓపెనింగ్ రోజు ఇక్కడ ఉండద్దు చెప్పు. యాంకర్ అక్క ఇప్పుడు ఈ సాయిగడు ఆ యాంకర్ అక్కకి హాయ్ చెప్పాలి. సో ఇది ఛాలెంజ్. పైకి పైకి పిలుద్దాం, ఆగండి పిలుద్దాం. కొంచెం దూరం సో గైస్ మేము మాల్లోని ఐకానిక్ ట్రీ దగ్గరికి వెళ్తున్నాం, ఇప్పుడు చూపిస్తాం. ఐకానిక్ ట్రీకి మాకు చాలా కనెక్షన్ ఉంది అన్నమాట ముందు నుంచి. సో గాయత్రి ఇదేమో ఐకానిక్ ట్రీ అనమాట, చూద్దాం. మరి యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ వాస్ బ్రో. సో ఈ ట్రీ మాకు చాలా, మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్న ట్రీనే ఇది. కళ్ళు ఈ ట్రీకి ఉన్న మిత్ గుర్తుందా నీకు? మీకు తెలుసా? చూడు ఈ ట్రీ కింద ముందు ఎలా అంటే ఎక్కువ మంది నించుంటే వర్షం పడుతుందని చెప్పేవాళ్ళు అనమాట. సో రవి మనం కూడా తెరచాం కదా దీంట్లోని, కానీ నీళ్ళు ఎలా వచ్చిందో మాకు తెలియదు ఇప్పుడు వరకు. సో కిందకి వెళ్ళి చూపిద్దాం పదండి. గైస్ నేను ఏం ఎక్కువ చెప్పలేదు, జస్ట్ లూయిస్ విలియమ్స్కి వెళ్దాం, నాకు ఒక ప్యాంట్ షర్ట్ కొనమని చెప్పారు అంతే. పర్స్ కూడా కొనమన్నా, నేనేం అనలేదు. సో మీకు చూపిస్తాం పదండి. సో గీవా ఉంది గోల్డ్ షాప్, ఎవరైనా నాకోసం గోల్డ్ కొనాలనిపిస్తే కొనొచ్చు. ఇది బ్యాక్ సైడ్. సో ముందు కూడా మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే గట్టిగానే ఉన్నాయి ఇక్కడ. మౌని నా నంబర్కి ఫోన్ చేయాలి, తమ్ముడు రండి ఎక్కడ అడుగు. సో మనుషులు అయితే చాలా గట్టిగా వచ్చారు చూడడానికి అయితే ఫస్ట్ డే మాత్రం. సో పర్లేదు. రవి నీకు ఇక్కడ నుంచి షాప్కి వెళ్ళేదని కొనమంటే ఏం కొంటాం?
చెప్పు రవి ఏం కొనాలనుకుంటున్నావు? నువ్వు చెప్పేసప్పుడు నా చెప్తాను నువ్వు చెప్పుకుని కంటెంట్ తీసుకున్నాను. నేనేం కొనాలనుకోవట్లేదు, అంత డబ్బులు నా దగ్గర లేదు కాబట్టి. సేమ్ అదే. సో రవి నీది అదేనా? సో మా అందరిది ఒకే డైలాగ్ అనమాట. సో మంచి బ్రాండింగ్ అనమాట, లూయిస్ ఫిలిప్. యూ కెన్ సీ ద క్వాలిటీ. రవి పెళ్లి సూట్ అది బాగుంది. ఇంకా ఓపెనింగ్ అయితే అవ్వలేదు, అవుతున్నాయి. మ్యాక్సిమం ఇంకా 10 daysలోనే అన్నీ సెట్ అయిపోద్ది ఇక్కడ. రవి ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేయబోతున్నాడు. రవి నీ దేశం రవి ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేయబోతున్నాడు. ఇట్స్ కాల్డ్ యుఎస్ పోలో. యుఎస్ పోలో రవి రవి ఓపెన్ చేయబోతున్నాడు. Wow. అందరూ ఇక్కడ బై చేయండి. రవి పేరు చెప్తే మీకు 1% డిస్కౌంట్ ఇస్తారు. మినిమం 1% కాకుండా 2% అయినా ఇప్పిస్తాను. గ్యారంటీ అయితే నాదే. మీరు 10,000 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తేనే మీకు డిస్కౌంట్ పడుతుంది. 5% అంట. ఓకే. వీళ్ళు సెల్ఫీలో ఉన్నారు. మాకు బ్లాగ్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నాకైతే. ఈ బ్లాగ్ మ్యాక్సిమం 2 partsలో వస్తుంది, ఎందుకంటే చాలా పెద్ద మాల్ కాబట్టి 2 partsలో వస్తుంది. సో చూద్దాం ఎంతవరకు ఫస్ట్ పార్ట్ అవుతుంది. కాదు గాయత్రి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఇప్పుడు. రవి అమ్మాయిని చూడగానే అట్రాక్ట్ అయిపోయాడు. నాకు ఎందుకు అర్థం కావట్లేదు, అంతగా ఏం కనిపించిందో తెలియదు. అండ్ రవి డిప్లొమా ప్రాజెక్ట్ అంటే ఈ కార్ అంతా. రవి డిప్లొమా ప్రాజెక్ట్ ఈ కార్ అంతా. రవి హౌ యూ డిడ్ దిస్ వన్ రవి? Wow, great. You can see it may be a sitting area. Auspicious place, bro. It was very good. Surrounded by people. మంచి సన్లైట్ అయితే మంచిగా వస్తుంది. కళ్యాణి ఎస్థెటిక్ పోజెస్సా? సో తిరిగి మొత్తం ఓన్లీ గేమింగ్ జోన్స్ అన్నీ బాగానే ఉంటాయి ఇక్కడ. గేమింగ్ జోన్స్ ఎడితే వస్తారు మీ అందరు మళ్ళీ ఇక్కడికి. మౌనిక గేమింగ్ జోన్ ఉంటాయి ఇక్కడ బాగానే. మన రవి గారు మొత్తం బడ్జెట్ అని రవిదే. అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది, చూపించకూడదు, బట్ కొంచెం చూసుకోండి. అక్కడ ఏం లేదు చూపించడానికి కూడాను. ఇది కూడా రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ. మ్యాక్సిమం అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది, కొన్ని అవుతున్నాయి. ఇవన్నీ త్వరలో ఓపెన్ అవుతాయి. ఇవన్నీ పోస్టర్లు వేసాక అవన్నీ త్వరలో ఓపెన్ అవుతాయి గేమింగ్ జోన్ కింద. అండ్ రవి అటు ఇటు కాదు, కిందకి అది పైకి వెళ్తాను. కాదు పైన షాప్ చూస్తాను ఆంటీ. ఇంకా బట్టలు ఇంకా అరేంజ్ అవుతుంది. స్పెషల్ చూడబోతున్నా అంటే బాగుంటుంది. రామన్ షాప్. పద మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం పదండి. ఇటు నుంచి లిఫ్ట్ ఉంది. కాదు ఈ మాల్ అంతా గుర్తెట్టుకోవడానికి నీకు ఎన్ని రోజులు పడుతుంది? మేము మ్యాక్సిమం ఇక్కడికి వస్తూ పక్కనే కాదు మా ఇల్లు వస్తూనే ఉంటాం. కళ్యాణి అక్కడికి వెళ్ళిపోయింది. సో సెకండ్ ఫ్లోర్ రాగానే మనం అల్లు అర్జున్ మామ కనిపించారు. బ్రో కమింగ్ సూన్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద థియేటర్స్. సో AAA సినిమాస్ అన్నది 8 screens వస్తున్నాయి AAA సినిమాస్ ఇక్కడ. అండ్ ద ఫైనల్ వెయిటింగ్ ఫుడ్ కోర్ట్ హియర్. సో మంచిగా ఫుడ్ కోర్ట్ అరేంజ్ చేశారు ఇక్కడ కూర్చుని తినడానికి. ఇక అన్ని అవుట్లెట్స్ అన్నీ వస్తాయి అలాగా. సో ముందుగానే అరేంజ్ చేశారు ఇది. గైస్ కూర్చుందామా కొంతసేపు? కొంచెం కూర్చుని చిట్ చాట్ చేసుకుందాం, దాని తర్వాత మళ్ళీ పోదాం. బాగుంది చాలా. ప్లేస్ అయితే మంచిగా కట్టాడు రెస్టారెంట్స్కి. ఇంకా పైకి మెట్లు కూడా ఉన్నాయి అటు. సో మనం ఈవే నుంచి ఇలా వస్తే మీకు ఒక నైస్ పెయింటింగ్ కనిపిస్తుంది. ఇటు నుంచి ఎగ్జిట్. రవి అది ఎగ్జిట్ వే రవి. ఓ మిర్రరా? లిఫ్ట్ ఎలివేటర్ కూడా ఉంది. వీ హ్యావ్ ఎలివేటర్ ఆల్సో. అండ్ ద పిక్చర్ టైమ్. It's very good. Let's take a picture. Come on, పరిగెట్టరా నమ్మదురా. మేము మీకోసం కిందకు వస్తున్నాం.
వెనక వచ్చి వాళ్ళు అడుగుతావా నువ్వు ఎలా ఉన్నారు? వెనక్కి వస్తే వీడ ముందుకు మాదం పెట్టకు అసలు. దొరికిపోయాడు రవి, అవన్నీ అట్ట కాదు. దొరికిపోయాడు రవి. సరే ఎట్టేస్తాడు, అన్నీ ఆడతాడు. మీ మమ్మీ చూస్తారు, నీకు ఆడతారు. ఏంటి పెట్టింది ఎంతమంది చూస్తారు? 8 మంది? అవును బా సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్, లెట్స్ గో. సో మ్యాక్స్ ఓపెన్ అయిందన్నమాట ఈరోజు. సో మెన్స్ వేర్ ఉంది, పదండి వెళ్దాం. రవి కలెక్షన్స్ బాగున్నాయి కదా, అండ్ ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంది. బై 2 640 బాగుంది బ్రో, ఇట్స్ రియలీ గుడ్. ఇంత ప్రైజింగ్కి క్లాతింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది రెండు. ఇట్స్ ఓకే, వీ కెన్ ట్రై. మా అమ్మతో వచ్చాను ఇంకా. అండ్ సమ్ ట్రెండీ కలెక్షన్స్ హియర్ వీ హ్యావ్. బ్రో ఓవర్ సైజ్ కూడా ఉన్నాయి, మంచి చూసుకో, బాగున్నాయి పర్లేదు. లెట్స్ సీ దేర్. Sai vlogs. అరే తిరిగి ఏదో అయ్యిందిరా, తిరిగి ఏదో అయ్యింది. గాయత్రి ఏంటిది? ఏదో మినిసా అంటే బ్రాండ్, మినిసా బ్రాండ్ ఉందని చచ్చిపోతుంది. నీకు సాఫ్ట్ ఐస్, నీకేం పని? చెట్టు మౌట్ రవి, మినీసా ఓపెన్ అవ్వలేదు. మాట్లాడట్లేదు. చచ్చిపోతుంది, వెళ్ళి చూద్దాం కదా. మళ్ళీ తిరిగి అక్కడ వరకు వస్తాం మనం. ఇదే మినీసా? అరే ఏమవుతుందిరా? తిరిగి ఏదో అయ్యిందిరా రవి, బోధ పద తిరిగి ఏదో అయిపోయింది. అరే చెల్లి, మీ అక్కకి ఏమైంది ఇలా అవుతుంది? మా అమ్మాయి వీడియో తింటారు, ఇది ఎలా అవుతుంది అనుకుంటారు. అక్క పైకి. సో గైస్ మేము స్టార్టింగ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం కదా, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. అట్ ప్రెసెంట్ గ్రౌండ్ ఫ్లోర్కి ఇప్పుడు వచ్చాం. సో గ్రౌండ్ ఫ్లోర్లోనే యూ కెన్ సీ సమ్ వావ్ మోమోస్ అండ్ నైకా లక్స్, Dyson. We have many shows, but at present they are not open for public. It will open soon. Every shopping mall will open soon. It will take minimum 1 month to set up everything here. So అన్నికి వీళ్ళ టోల్ వేస్తున్నారు అన్ని. And Ravi, you know what's the coolest thing here? We have gaming zone. So we have multiple games here, so we can chill with our friends. పైన గో లూయిస్ ఫిలిప్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు. లూయిస్ ఫిలిప్, oh my god. So we have coffee shops. It's open right now, coffee shops, and some food stalls for public for at present. మెనూ చూస్తారండి, చూద్దాం ఆగండి. చెప్పు. యూట్యూబర్స్ వస్తే బాగుందిరా కదా. యూట్యూబర్ నేను యూట్యూబర్ కాదు, కానీ ఇంకా పెద్ద యూట్యూబర్స్ వస్తే బాగుంటుంది. ఎవరు కనే కనిపించట్లేదు. వాళ్ళందరూ నీకు ఎందుకు కనిపిస్తారు చెప్పు. వచ్చారు కానీ చూడాలి. మౌనికి ఏంటి
హ్యాండ్ ప్రింట్స్ అంతా మేము చేస్తాం. మాది బ్రో లిటరలీ జస్ట్ రన్నింగ్ అవుట్. Come on! Come on! ఏ ఫస్ట్ ఒక్కొక్కరు చెయ్యండి, నేను వీడియో తీస్తాను, తర్వాత నేను అది తీయండి. మీరు తీయండి, నాది మీరు తీసుకోండి ముందు. సూపర్. आगे सर अभी वॉशरूम को अच्छा स्टे कड़कुना వాష్రూమ్ బాగానే ఉంది, పర్లేదు. కొంచెం హెయిర్ మనం కూడా డ్రై చేస్తాం. లోపల ఎలా ఉంది చెప్పు. అసలు ఏ రూమ్ అది చెప్పు ముందు. వాష్రూమ్కి వెళ్ళొచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. మిగతాన్ని బాగున్నాయి అంతా. నన్ను 1-2 ఇంటికి పట్టుకెళ్ళిపో అని చెప్తాను. వెళ్ళి ప్రేమ మరక వీడియో తీసారు కదా, ఎలా తీసారు తెలుసా అన్ని ఎలా తీసాడు, ఎలా తీసాడు ఇంకా అజ్జోలు అలాగే ఉంటారు. కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా? కిందకి వెళ్ళారులే. రవి ఐమాక్స్ అది మ్యాక్స్ అది. ఇది బాగుంది, షాండ్లియర్ బాగా ఇట్టారు. అక్కడ జ్యోతి వెలిగించారు. ఆ టైంలో మేము ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నాం అన్నమాట వచ్చేదాన్ని, అందుకే జ్యోతి ఏం చూడలేదు. బట్ నిజం చెప్పాలంటే రవి, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ మాల్? నో వర్డ్స్ అంటే బాగుందా? సో లెట్స్ ఆస్క్ సమ్ స్ట్రేంజర్స్, బట్ వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇస్తే అడుగుదాం, ఓకేనా? సో క్రౌడ్గా అంటున్నారు భయ్యా. సో నెక్స్ట్ టైం ఎవరితో రావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరితో వచ్చారు? అడగొద్దు, బట్ నెక్స్ట్ టైం ఫ్యామిలీతో రావాలనుకుంటున్నారు. సో ద బాడీ షాప్, ఇట్స్ నైస్, కొత్తగా ఓపెన్ అయింది. యాంకర్ సో గైస్ నేను ఒక బుక్ షాప్కి వచ్చాను. సో ఇక్కడ ఓపెన్ అయింది, ఐ థింక్ క్రాస్ వర్డ్స్ ఉంది. సో బుక్ షాప్ బాగానే ఉంది. ఫైల్స్ చాలానే ఉన్నాయి, బ్యాగ్స్, యూ కెన్ సీ బ్యాగ్స్ చాలానే ఉన్నాయి. స్లోగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అందరూ ఉన్నారు కాబట్టి స్లోగా మాట్లాడుతున్నాను. అండ్ మంచి మంచి బుక్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి. అంటే బుక్ రీడింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం కొనుక్కోవచ్చు. మరి అంత ఎక్కువ లేవు, బట్ ఉన్నాయి. దే ఫిల్లింగ్ అవుట్ మంచి మంచి బుక్స్ అప్కమింగ్ అన్నీ అక్కడ కనుక్కుంటే ఇంకా బుక్స్ వస్తాయి. ప్రజెంట్ అయితే ఇవి ఉంచారు, చాలా బాగానే ఉన్నాయి బుక్స్ కలెక్షన్ కూడా. అండ్ బ్యాగ్ కూడా ఐ విల్ షో యూ. పెన్ కలెక్షన్ గాయస్, పెన్ కలెక్షన్ బాగానే ఉన్నాయి.
లైక్ చేతితో పట్టుకునే బ్యాగ్స్ బాగానే ఉన్నాయి, కానీ కాస్ట్ చూద్దాం ఒకసారి. ఫా ఇది వాజ్ జస్ట్ లైక్ ఏ ఫా 600. సింపుల్ బ్యాగ్ బట్ 600. మీకు ఎవరికైనా కావాలంటే కొనుక్కొనవచ్చు. 400 వల్ల. ఎవరైతే జియోగ్రఫీలో వీక్ ఉన్నారో ప్లీజ్ వచ్చి తీసుకోండి బుక్ ఇది ఇక్కడ నుంచి. సో యూ కెన్ నో ఇండియా. సో జీ స్టాక్, ఆటో, రీబుక్, షాపింగ్ స్టాక్, షాపర్ స్టాక్. గైస్ నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 3 ఫ్లోర్కి వెళ్ళాం. బట్ ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్కి అండ్ -1కి వచ్చాను నేను, సెలాటెక్. బట్ ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి లైక్ స్కెచర్, పూమా అండ్ ఇంకేమేమి ఉన్నాయి. పూమా, స్కెచర్ ఉంది, సంథింగ్ ఇంకా స్పోర్ట్స్ రిలేటెడ్ కొన్ని వస్తున్నాయి బ్రాండ్స్ ఇక్కడ కిందన. శాంసంగ్, ఐ థింక్ శాంసంగ్ గ్రౌండ్లో ఉంది, కానీ మిగతావన్నీ ఇక్కడ ఉన్నాయి. అడిడాస్, సేమ్, కానీ ప్రైజెస్ కూడా అట్లానే ఉందన్నమాట. సో పర్లేదు, బాగుంది. సెకండ్ టైం నేను కొంచెం కొత్త ఫీల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇక్కడ. మిగతాది మా బ్రదర్ వల్ల చూసాను. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే చాలామంది థర్డ్ డే లైక్ సీలింగ్ పడిపోయింది అన్నారు కదా. సో యాక్చువల్లీ కనుక్కున్నాను ఇక్కడే, మా బ్రదర్ సివిల్ ఇంజనీర్ కాబట్టి. సో హీ సెడ్ దట్ అది వాటర్ అనేది ఎక్కువ సంథింగ్ అది ఉండడం వల్ల వాటర్ లీక్ అవ్వడం వల్ల అది లూజే పడిపోయింది అని చెప్పాడు. సో అదేమంత ప్రాబ్లం కాదు, బట్ అది ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు దాన్ని చూసి మొత్తం అన్ని చెకింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఏదైనా సరే మంచి కోసం అయింది అనుకోవాలి, ఎందుకంటే పెద్దది అవ్వకముందు చిన్నదంటాం పోయింది కాబట్టి. సో కిందకి వచ్చాము, కిందన జీ స్టాక్ అంటాం, యూ కెన్ సీ జీ స్టాక్. సో గైస్ మళ్ళీ వచ్చేసాను. లైక్ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఐ గెస్ వీడియో అందరు బాగా చూసుంటారు. లాస్ట్ వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ వీడియో లాస్ట్కి వచ్చింది కాబట్టి ఎక్కువ రికార్డ్ చేయలేకపోయాం, మేము చూసి అప్పటికి అలసిపోయాం కాబట్టి తిరిగి. సో అయ్యాక మేము వచ్చాము. సో మళ్ళీ పార్ట్ 2 ఎప్పుడైతే ఓపెన్ అది మొత్తం అయ్యాక మ్యాక్సిమం మే ఫస్ట్ వీక్లో నేను వెళ్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేసి ఈ 1 మంత్ ఎందుకు ఎండలు అది ఇది వదిలేసాం, కాలేజ్ ఉంటాయి కదా. మేలో అందరికీ మ్యాక్సిమం సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి మే ఫస్ట్ వీక్న చూసి వెళ్తాను. అండ్ ఏప్రిల్లో మీకు ఏప్రిల్ మంత్ లాస్ట్ కల్లా మీకు మంచి వ్లాగ్స్ అనేది వస్తుంది. సర్ప్రైజ్ అనమాట, అది వెయిట్ చేయండి, చూడండి, పక్కా వస్తుంది చాలా మంచి వ్లాగ్. సో ఓకే, బాయ్ ఫర్ నౌ. అండ్ మంచిగా ఉండండి. బయట ఎండలు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే ఉండండి. సో బాయ్ గాయ్స్.